ఐపీసీసీ 6వ అసెస్మెంట్ రిపోర్ట్ లేదా సింపుల్గా AR6 గ్లోబల్ క్లైమేట్ క్రైసిస్పై మనకున్న అత్యంత కీలకమైన ఖచ్చితమైన డాక్యుమెంట్ ఇదే. ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో అసలు ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది, ఈ ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొని నిలబడాలంటే ఎలాంటి వ్యూహాలు కావాలి అనే విషయాలను చాలా డీటెయిల్డ్గా సింపుల్గా డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. ముందుగా ఐపీసీసీ వెనుకున్న సైన్స్, ఆ తర్వాత స్థానికంగా మనపై పడుతున్న వాతావరణ ప్రభావాలు, చివరగా యాక్షన్లోకి దిగడానికి కావలసిన టూల్ కిట్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి భాగం ఐపీసీసీ మరియు AR6 వాతావరణ మార్పులపై అత్యున్నత అధికారిక సంస్థ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఐపీసీసీ అంటే ఏంటి? 1988లో UNEP, WMO కలిసి దీన్ని స్థాపించాయి. కానీ ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఐపీసీసీ స్వయంగా ల్యాబ్లోకి వెళ్లి కొత్త పరిశోధనలేమీ చెయ్యదు. బదులుగా ప్రపంచవ్యాప్తంగా అప్పటికే పబ్లిష్ అయిన బెస్ట్ సైంటిఫిక్ డేటాను తీసుకుని దాన్ని చాలా ఖచ్చితత్వంతో విశ్లేషించి ఇలాంటి అసెస్మెంట్ రిపోర్ట్లను తయారుచేస్తుంది. ఇది వాళ్ల 6వ రిపోర్ట్ అన్నమాట. రెండవ భాగం AR6 చెబుతున్న కాదనలేని సత్యం. ఈ నివేదిక చాలా కఠినమైన వాస్తవాలను మన ముందు ఉంచింది. 2021-2023 మధ్య రిలీజైన ఈ రిపోర్ట్ ఎలాంటి మొహమాటం లేకుండా ఒక పెద్ద నిజాన్ని కుండబద్దలు కొట్టింది. అదేంటంటే వాతావరణ మార్పులకు ఖచ్చితంగా మానవులే కారణం. అంతే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి గ్రీన్హౌస్ వాయువులను ఇబ్బడి ముబ్బడిగా వదిలేస్తున్నటమే ఈ పెనుమార్పులకు ప్రధాన కారణమని సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా ఏకగ్రీవంగా చెప్తోంది. ఇది వింటే ఆశ్చర్యం కలగక మానదు. పారిశ్రామికీకరణకు ముందు ఉన్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే మన భూమి ఇప్పటికే సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కింది. వినడానికి 1.1 డిగ్రీలే గదా, చాలా చిన్న నంబర్ అనిపించొచ్చు. కాని మొత్తం భూమి సగటు ఉష్ణోగ్రత అంత పెరగడమంటే వాతావరణ వ్యవస్థలో అది సృష్టించే విధ్వంసం అంత ఇంతా కాదు. మరి డేంజర్ బెల్స్ ఎక్కడ మోగుతున్నాయంటే సరిగ్గా ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ మార్క్ దగ్గర. వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ఈ శతాబ్దం ముగిసే లోపే ఈ క్లిష్టమైన థ్రెషోల్డ్ను దాటేస్తామని రిపోర్ట్ వార్నింగ్ ఇస్తోంది. అదే జరిగితే హిమానీ నదాలు కరిగిపోవడం, సముద్రమట్టాలు విపరీతంగా పెరగడం లాంటి వెనక్కి తీసుకోలేని ఘోరమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది. మూడవ భాగం ప్రపంచం మరియు భారతదేశంపై పడుతున్న వాతావరణ ప్రభావాలు. సైన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు రియాలిటీ ఏంటో చూద్దాం. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏదో భవిష్యత్తులో వచ్చే సమస్య కాదు, ఇప్పటికే మొదలైపోయింది. భూమి వేడెక్కే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా చైన్ రియాక్షన్ లాగా వరుస విపత్తులు వస్తాయని AR6 కన్ఫామ్ చేసింది. ఒకవైపు ప్రాణాలను తీసే భయంకరమైన వడగాళ్ళు, మరోవైపు విపరీతమైన వర్షాలతో వచ్చే వరదలు, ఇంకోవైపు ఆహార భద్రతను దెబ్బతీసే కరువులు, భయంకరమైన తుఫానులు, కార్చిచ్చులు. ఇవన్నీ కేవలం వార్తల్లో చూసేవి కాదు, ప్రపంచవ్యాప్తంగా నీటి భద్రతను, వ్యవసాయాన్ని డైరెక్ట్గా దెబ్బతీస్తున్న రియాలిటీ. మరి మన భారతదేశం పరిస్థితేంటి? ఇక్కడ ముప్పు ఇంకా స్పష్టంగా, ఇంకా తీవ్రంగా ఉంది. వాయువ్య మధ్య భారతదేశంలో ప్రాణాంతకమైన వడగాలులు రికార్డులు సృష్టిస్తున్నాయి. అస్థిరమైన ఋతుపవనాలతో వ్యవసాయ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. సముద్రమట్టాలు పెరగడం వల్ల సుందర్బన్స్, ముంబై, చెన్నై లాంటి తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. అలాగే పశ్చిమ కనుమలు, హిమాలయాల్లోని అపారమైన జీవవైవిధ్యం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. హిమాలయాల విషయానికి వస్తే అక్కడ పొంచి ఉన్న ఒక భారీ ప్రమాదం గ్లాఫ్ అంటే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్. మంచుకొండలు కరిగి ఏర్పడిన పెద్ద పెద్ద సరస్సులు ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడమన్నమాట. ఊహించండి, అకస్మాత్తుగా ఊర్ల మీదకు, నదీ వ్యవస్థల మీదకు లక్షల కొద్ది లీటర్ల నీరు విరుచుకుపడితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో. దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రాణాలకు ఇది అక్షరాల పెద్ద గండం. నాల్గవ భాగం మిటిగేషన్ వర్సెస్ అడాప్టేషన్ అంటే తగ్గించడం మరియు అలవాటు పడటం. ప్రాబ్లమేంటో చూశాం, మరి సొల్యూషన్ ఏంటే? దీన్ని ఎదుర్కోవాలంటే MA రూల్ గురించి తెలుసుకోవాలి. M అంటే మిటిగేషన్, అంటే గ్రీన్హౌస్ వాయువులను వీలైనంత తగ్గించడం, సోలార్ పవర్ వాడటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ నడపడం లాంటివి ఇందులోకొస్తాయి. A అంటే అడాప్టేషన్, అంటే తప్పించుకోలేని మార్పులకు సర్దుబాటు చేసుకోవడం లేదా అలవాటు పడటం. వరదలను తట్టుకునేలా ఇళ్లు కట్టుకోవడం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను పెట్టుకోవడం లాంటివి దీనికిందుకొస్తాయి. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాను ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాతావరణం మార్పులు మరింత దిగజారకుండా ఆపటానికి చేసే ప్రయత్నమే మిటిగేషన్. అంటే నేరుగా సమస్య మూలాలపై దాడి చేయటమన్నమాట. కాని
ఇప్పటికే జరిగిపోయిన నష్టం నుంచి, ముంచుకొస్తున్న విపత్తుల నుంచి కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే అడాప్టేషన్. భూమి వేడెక్కడాన్ని ఆపడం మిటిగేషన్ అయితే, దానివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించుకోవటం అడాప్టేషన్. చివరి 5వ భాగం వాతావరణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి ఫాస్ట్గా తెలుసుకుందాం. వాతావరణం గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా తెలియాల్సిన పదం కార్బన్ సింక్. సింపుల్గా చెప్పాలంటే, గాలిలోకి వదిలే కార్బన్ కంటే తనలోకి ఎక్కువగా కార్బన్ను పీల్చుకునేదేన్నైనా సరే కార్బన్ సింక్ అంటారు. అడవులు, సముద్రాలు, మన నేల ఇవన్నీ అద్భుతమైన కార్బన్ సింక్లు. ప్రపంచం మొత్తం ఇప్పుడు నెట్ జీరో టార్గెట్ వైపు పరిగెడుతోంది కదా. అంటే వాతావరణంలోకి ఎంత కార్బన్ వదులుతున్నామో అంతే కార్బన్ను తిరిగి తీసేయడం. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఈ కార్బన్ సింక్లను రక్షించుకోవడం, పెంచుకోవడం అత్యంత కీలకం. ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. క్లైమేట్ సైన్స్ ఖచ్చితమైనది. వాతావరణ మార్పులకు మానవ తప్పిదాలే కారణం. డేంజర్ మార్క్ అయిన 1.5 డిగ్రీస్ లిమిట్ దగ్గర పడుతోంది. ఇండియా లాంటి దేశాలకు ఎక్స్ట్రీమ్ హీట్, తీర ప్రాంతాల ముప్పు చాలా ఎక్కువుంది. ఉద్గారాలను తగ్గించడమంటే మిటిగేషన్, వచ్చే నష్టాన్ని తట్టుకునేలా మారడం అడాప్టేషన్. ఈ బేసిక్ పాయింట్స్ అన్నీ ఎప్పటికీ రిజిస్టర్ అయిపోవాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. వాతావరణ మార్పులకు అతి తక్కువ కారణమైన పేద దేశాలే దానివల్ల వచ్చే విపత్తులకు అత్యధికంగా నష్టపోతున్నాయి. మరిది ఏ రకంగా న్యాయం? ఈ వాతావరణ న్యాయాన్ని లేదా క్లైమేట్ జస్టిస్ను ప్రపంచం ఎలా సాధిస్తుంది? అందరికీ ఉమ్మడి బాధ్యత ఉన్నా, ఎవరి స్థోమతను బట్టి వాళ్లు భారం మోయాలనే సూత్రం ప్రకారం ఈ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎలా ఎదుర్కోవాలో మనం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయమిది. ఆలోచించండి.